బండ పంట మొండి పంట ఒక్కసారి పెట్టిడిచి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్ది ఇస్తారట. ఎందుకంటే జీతం పడ్డట్టు, జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది. పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది. 21వ నాడు జీతం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే, అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే మా బాలమల్లి కూడా ఉన్నాడు. చాలా సంతోషపడ్డాం. ఈయన ముంగట్నే చెప్పిండు ఆ రోజు, వీళ్ళ తోటలో కాయలు తెంపనీకపోతేనే చెప్పిండు ఆ రోజు. అంత గొప్ప పంట పండింది. అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న ఇది గేమ్ చేంజర్, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక కొత్త దిశను చూపుతుందని ఎందుకంటున్నా అంటే మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ వెటూరు బై అని నేను ఎంబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో అడవై చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన, అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్ ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుద్దుడు, చెవుల కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయా లేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలివకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉటికనే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుకురా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుతురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్న అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా. ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న, ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా, నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినవా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే, ఏందో ఇది కొత్త కథ చెప్తుండు,
బంగారమోలే నియమ 2 పసళ్ళు మంచి కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది.